బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి తాజా వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఇప్పటికి 15 మంది దుర్మరణం చెందారు. అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి హాస్పిటల్స్ లో. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? తరంగిణి పెనుగొండ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య 15కు చేరింది. కొద్దిసేపు కిందటే ఆర్టీసీ బస్సుకు డ్రైవర్ గా వ్యవహరించిన గంగప్ప చికిత్స పొందుతూ పెనుగొండ ఆసుపత్రిలో మృతి చెందారు. మరోవైపున ఇప్పటికే ఎందుకంటే దాదాపు 15 మంది మృతి చెందారు. అందులో సుమారుగా 10 మంది దాకా విద్యార్థులు ఉండడం పూర్తి స్థాయిలో విషాదంగా కనిపిస్తోంది. ఎందుకంటే పెనుగొండకు ఉదయం 7 గంటల నుంచి 7 గంటలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. అయితే పెనుకొండకు మరి కాసేపట్లో చేరుకుంటుందనగానే పెద్ద లోయలో పడిన ఘటన. ఎందుకంటే ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది. దాదాపుగా కొండను చీల్చి కొండ లోపల రోడ్డు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కొండ పైగా అంటే పాత రోడ్డు మీదుగానే వాహనాలని అనుమతించినారు. అయితే స్పీడ్ గా అంటే అత్యంత వేగంగా వచ్చిన ఆర్టీసీ పల్లె వెలుగు డ్రైవర్ ఒక్కసారిగా ఆటో రావడంతో దాన్ని తప్పించిపోయి లోయలోకి పడినట్లు ప్రాథమికంగా అటు పోలీసులు ఇటు ఆర్టీసీ అధికారులు నిర్ధారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలిగిన ఆర్టీసీ బస్సు నేరుగా మడకసిర నుంచి 7 గంటలకు బయలుదేరింది. అయితే 8:30 గంటలకు మడకసిర రొద్దం ఘాటుకు చేరుకోగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం బస్సులో సుమారుగా 60 నుంచి 70 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. అందులో 30 నుంచి 40 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. వారంతా పెనుకొండకు హై స్కూల్ అదేవిధంగా కళాశాలలకు చదివేందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనలో దాదాపుగా 10 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒక్క మావుటూరు గ్రామానికి సంబంధించి అంటే పెనుకొండకు ఒక 5 కిలోమీటర్ల దూరంలోని మావుటూరు గ్రామానికి సంబంధించిన విద్యార్థులు పూర్తి స్థాయిలో దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఊరికి సంబంధించి 7 నుంచి 8 మంది దాకా విద్యార్థులు ఆ ఒక్క ఊరికి సంబంధించిన వారే ఉన్నారు. మిగతా వారు పావుగోడ ఒకరు అదేవిధంగా నాగులూరుకు సంబంధించిన ఇద్దరు గ్రామస్తులు ఉన్నారు. మొత్తం మీద ఇప్పటిదాకా 15 మంది దుర్మరణం పాలయ్యారు. 8:30 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇప్పుడే అధికారులు పేర్కొన్నారు.